ఈరోజు మనము సినీ నటుడు మురళీధర్ గౌడ్ అన్నగారితో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. మరి కొన్ని విశేషాలు, సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు మన బల్గం సినిమాలో చూసినాం, చాలా సూపర్ హిట్ అయింది. చిన్న బడ్జెట్ అయినా కానీ యాక్టింగ్ కూడా చాలా ప్రజలకు దగ్గరగా అట్లా అనిపించింది. ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా ఏదో చేస్తున్నారు కదా, మరి ఆ సినిమా తర్వాత ఇంకేమేమి సినిమాలు చేసేది ఏం లేదు, కొద్దిగా మీరు మాకు చెప్తే చాలా సంతోషము. మిమ్మల్ని అందరినీ కలవటం, మీతో మాట్లాడే అవకాశం కలిగించడం ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మీ అందరి ఆదరము, అభిమానము, ప్రేమ ఈ విధంగా నాకు లభించడం నిజంగానే ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం. డీజేటీ సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పింది. డీజేటీ పేరు డీజేటీలో ఫాదర్ అంటారు. ఆ తర్వాత బలగం సినిమా వచ్చింది. బలగం సినిమాతో అంటే ముందే బలగం రిలీజ్ అయిందా? లేదు, ఫస్ట్ డీజేటీలో రిలీజ్ అయింది. డీజేటీలో రిలీజ్ అయిన తర్వాత దాదాపు సంవత్సరానికి అంటే అప్పటికి మీకు ఇంకా గుర్తింపు లేదు. నేను చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్నాను, కాకపోతే తపన పడుతున్నాను. పెద్ద సినిమాలు రావాలి, పెద్ద వేషాలు వేయాలి, పెద్ద మహానటుడుగా ఎదగాలనేటువంటి ఆలోచన వల్ల నేను పోరాటం చేస్తుంటే నాకు అదృష్టవశాత్తు డీజేటీలో అవకాశం వచ్చింది. అంటే అది మామూలుగా రాలేదు. నా యొక్క పర్ఫార్మెన్స్కి, నా యొక్క నాలో ఉన్నటువంటి ఈజ్కి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ విధంగా నేను చేశాను. దానికి నాకు మంచి పేరు వచ్చింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత నాకు బలగం సినిమాలో వేణు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. వేణు ఒక మాట అనేవాడు నాతో, సార్ మీకు ఈ సినిమాతో మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది, మీరు ఈ ఇండస్ట్రీలో నిలబడిపోతారన్నాడు. కానీ దానికన్నా ముందే డీజేటీలో రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ ఆయన ఇంకా అదే మాట అన్నాడు. నేను ఇద్దామనుకున్న బ్రేక్ మీకు డీజేటీ ద్వారా వచ్చింది సార్. ఏదేమైనా కూడా మీరు మంచి యాక్టర్ కాబట్టి, మీరు మంచి నటుడు కాబట్టి మీకు మంచి సరైన గుర్తింపు వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు రాబోయే రోజుల్లో ఇంకా మంచి అవకాశాలు, పెద్ద పెద్ద సినిమాలు, మీరు పెద్ద నటుడు అయిపోతారని చెప్పేసి నేను చిన్నవాడైనా కూడా నన్ను ఆశీర్వదించాడు. ఇప్పటిదాకా రిలీజ్ అయినాయి ఇంకో 20 సినిమాలు, చిన్న సినిమాలు. పెద్ద బడ్జెట్ సినిమాలు నాకేం రావట్లేదు, ఇప్పుడు వస్తున్నాయి. మధ్యలో ఏదో భగవంత్ కేసరి కూడా చేశాను, పెద్ద సినిమా. మేడ కూడా చేశాను. ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. భగవంత్ కేసరి ద్వారా నాకు ఒక అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో నటించడం అనేది నాకు ఒక పెద్ద అవకాశం, డెఫినెట్గా చెప్పాలి. అది ఖచ్చితంగా నాకు వాళ్ళు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. బాలకృష్ణ గారిది, అనిల్ రావిపూడి గారి యొక్క ఆప్యాయత, ప్రేమ అనేది మరవలేను. నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు, మంచి ఊతం ఇచ్చారు. నాకు మంచి ఒక అవకాశాలు, పెద్ద సినిమాల్లో చేసే అవకాశాలు వాళ్ళు ఒక బాట వేశారని నేను అనుకుంటాను. అందువరకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేస్తున్నాను సినిమాలు. సరే, ఇప్పుడు ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా చేస్తారు కదా? అవును, పంచాయత్ అని హిందీలో ఒక 3 సిరీస్ ఉన్నటువంటి ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అది బాగా హిట్ అయిన వెబ్ సిరీస్. దాన్ని ఇప్పుడు తెలుగులో తీస్తున్నారు. శివరపల్లి అనే ఊరు పేరు పెట్టి ఒక పంచాయత్ ఆఫీస్కి సంబంధించిన అదే సేమ్ దాన్ని ఆటోమేటిక్ రీమేక్ చేస్తున్నారు. దాదాపుగా దానికి సంబంధించిన పద్ధతిలో ఉంటుంది సినిమా. ఈ వెబ్ సిరీస్ కూడా బాగా కామెడీగా ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి రాకంటే ముందు అంటే మీ నేపథ్యం ఏంది? ఏ నేపథ్యం నుంచి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, మీరు స్టడీ ఏంది, ఏదైనా లేకుంటే ఎంప్లాయీగా అట్లా ఏమైనా ఉన్నారా? నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావిస్తాను. మాది మెదక్ జిల్లా రామాయణపేట. మాది చాలా పేద కుటుంబం. డిగ్రీ వరకు చదువుకున్నాను. రామాయణపేట ప్రాపర్. ఓకే సార్. డిగ్రీ వరకు చదువుకున్నాను. సిద్దిపేట చదువుకున్నాను డిగ్రీ. ఆ తర్వాత రామాయణపేటలో ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాటు వ్యాపారం చేశాను. ఆ తర్వాత నాకు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి కాల్ లెటర్ రావటము, నేను వెళ్ళి ఎగ్జామ్ రాయడము, దాంట్లో నేను సెలెక్ట్ అవ్వడము, ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అయిపోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలక్ట్రిసిటీ బోర్డు. అప్పుడు ఏపీఎస్సీబీ ఉంటుంది, ఆ తర్వాత ఏపీసీపీ డీసీఎల్ అయింది. ఇప్పుడు టీజీఎస్పీడీసీఎల్ అయింది. టీజీఎస్పీడీసీఎల్ మిట్టి కంపౌండ్లో ఉంటుంది. అక్కడ 31 జనవరి 2012 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. మొత్తం 27 సంవత్సరాల 3 నెలల పాటు ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేశాను. నాకు తల్లి తర్వాత నా తల్లి ఎవరు అంటే నా ఎలక్ట్రిసిటీ బోర్డు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకొక తల్లి వచ్చింది, కళామ తల్లి. ఇప్పుడు నన్ను మీ అందరి ముందు నిలబెట్టింది. చాలా సంతోషంగా ఉంది. నాకు నటుడు అవ్వాలనేటువంటి కోరిక చిన్నప్పటి వచ్చినది కాబట్టి ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల, కుటుంబ బాధ్యతలు ఉండటం వల్ల, మద్రాసు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నాలు చేసే సాహసం చేయలేకపోవడం వల్ల అలాగా ఉద్యమంలో కంటిన్యూ అయ్యాను. ఉద్యమం చేసుకున్నాను. ఉద్యమం విరమణ పొందిన తర్వాత స్వేచ్ఛగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సినిమాల వైపు కాదు కానీ సీరియల్స్ వైపు వెళ్ళారు. సినిమాల్లో మనకి ఎవరు తెలిసిన అంటే మీరు ఎట్లా అడుగట్లు వేసారు ఈ రంగం మీద, మీకు ఆసక్తి ఎట్లా పెరిగింది? సీరియల్స్లో ఎలాగా ఉంటారు అంటే హైదరాబాద్లో కృష్ణనగర్లో కొన్ని ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పేసి వెళ్ళి కలవటం. అక్కడ కూడా నాకు
తొందరలోనే మంచి అవకాశాలు వచ్చాయి. అంటే సీరియల్స్ ఏమేమి సీరియల్ చేశారు అందరూ? చేశాను, 32 సీరియల్స్ చేశాను. కాకపోతే అన్ని చిన్న వేషాలు కాబట్టి, చిన్న సీన్లు, ఒకటి సీన్ వేషాలు కాబట్టి అంత పెద్దగా గుర్తింపు రాలేదు. పెద్ద పెద్ద లెంత్ క్యారెక్టర్లు, ఫుల్ లెంత్ క్యారెక్టర్లు, దీర్ఘకాలంగా వచ్చే పాత్రలు నాకు ఇవ్వలేదు. ఓ డాక్టర్, ఓ లాయరు, ఓ జడ్జు, ఓ పెద్ద మనిషి, ఏదో ఇట్లా సరదాగా నాకు అంతే చాలా అనిపించింది. తెర మీద నన్ను చూసుకోవాలనే కోరిక నాకు నెరవేరుతుంది, సరిపోతుంది అనుకున్నాను. కానీ ఒకరిద్దరు డైరెక్టర్లు నన్ను బాగా ఉత్సాహపరిచారు. సార్ మీరు బాగా చేస్తున్నారండి, మీలో మంచి ఈజ్ ఉంది, మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు సినిమాలో ట్రై చేసుకోండి, మీ ఏజ్ గ్రూప్కి ఇప్పుడు బాగా అవకాశాలు వస్తాయి, సీరియల్ చేస్తుండండి, అలాగే సినిమాలో ట్రై చేసుకోండి సార్ అని చెప్పేసి అప్పుడు నేను సినిమాల వైపు ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలో నాకు అనిపించింది నేను సినిమాల్లో నటించగలను, కానీ అవకాశాలు రావు అని నాకు అనిపించింది. డైరెక్టర్లు బాగా నన్ను ఉత్సాహపరిచారు, నాకు ఒక ధన్యవాదాలు బోధ చేశారు. మీరు సినిమాలో ట్రై చేసుకోండి సార్, మీ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మీలో మంచి ఈజ్ ఉంది, టాలెంట్ ఉంది, ప్రయత్నం చేసుకోండి, సీరియల్స్ కూడా చేయండి, అలాగే సినిమాలు కూడా ప్రయత్నం చేసుకోండి, మీకు మంచి క్యారెక్టర్స్ దొరికితే 1-2 సినిమాల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ అని చెప్పడం వల్ల అప్పుడు నేను సినిమాలో వైపు వచ్చాను. కానీ నాకు భయం వేసింది, సినిమాలో నటించగలనే ధైర్యం నాకు ఉంది, కానీ వేషాలు ఎవరు ఇవ్వాలి అంటే నటించారు. కానీ మాకు చూసిన దాంట్లో అన్నిటికంటే ఎక్కువ బలగం సినిమాలనే చాలా మందికి మీరు అట్రాక్ట్ అయ్యారు. ఎందుకని అంటే అంత సింపుల్నెస్, మీరు అది రావడము, అలగడము, అవన్నీ చాలా క్యాజువల్గా కథాపరంగా అది ఏదైతే ఒక పాత్రను వారు తీర్చిదిద్దారో అది దాదాపుగా ప్రతి ఇంట్లో ఒక అల్లుడు ఉండేటువంటి వ్యవహారమే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక కూతురు ఉంటుంది, కూతురు ఉన్నప్పుడు అల్లుడు ఉంటాడు. అల్లుడు ఏమేమి చేస్తాడనే సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. మనం కూడా ఒక ఇంటి అల్లుడే, పిల్లనిచ్చిన మామ కూడా ఒక ఇంటికి అల్లుడే కదా, ఆయన కూడా ఒకప్పుడు ఇటువంటి వ్యవహారాలు చేసి ఉంటాడు కదా. అయితే అది ఆ సినిమా అందరినీ ఎందుకు ఆకట్టుకున్నది అని అంటే బంధాల గురించి, అంతా మన కుటుంబము, ఈ వ్యవహారంతా మనదే అని చెప్పేసి అని అనుకునే పరిస్థితిలో సినిమా తీశారు కాబట్టి అంతగా అందరిని ఆకట్టుకున్నది.